అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న వార్త పట్టుకొచ్చిండు. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనగానే మనందరం నవ్వుకోవాల్సిన ముచ్చట్లే ఉంటాయి తప్ప వేరే ఏముండే మార్పు ఉండదు, మార్పు కనబడది. ఇక మీకు ముఖ్యంగా చెప్పాల్సిన ముచ్చట ఏంటంటే మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు కమిషనర్ ఎవరయ్యా అంటే ఇన్ఛార్జిగా అదనపు కలెక్టర్ అమ్మ ఉన్నది. ఇక ప్రత్యేక అధికారి ఎవరు ఉన్నారయ్యా అంటే కౌన్సిలర్ల కార్పొరేటర్ల పదవి కాలం ముగిసిన తర్వాత ఇక మన రామగుండం కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఎవరు వచ్చిర్రు మనల్ని పరిపాలించడానికి? కలెక్టర్ సార్ వచ్చిండు. ఈ నూరు మంచిగినారే. కలెక్టర్ సార్ ఏమో ప్రత్యేక పాలన, అదనపు కలెక్టర్ అమ్మేమో కమిషనర్ పాలన. ఇక వీళ్ళిద్దరి పాలన ఎట్లున్నదో చూద్దాం. మనం ఇదే ముచ్చట మాట్లాడుకోవాలి. ఇక బాబాయ్ శునకాలు కాలనీలలో స్వైర విహారం, వారంలో 20 మందికి గాయాలు, బయటకు రావాలంటే జంకుతున్న ప్రజలు. ఇక కుక్కలు స్వైర వీధుల్లో గుంపులుగా తిరుగుతున్న కుక్కలు. ముందుగా వార్త చూద్దాం, తర్వాత ఏందో గోవర్కన్ గురించి చూద్దాం. ఏంటట, రామగుండంలో రోజుకు కుక్కల బెడద పెరిగిపోతుంది. ఏదో ఒక కాలనీలో పిల్లల నుంచి వృద్ధుల వరకు కుక్కగాడికు గురవుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. కుక్కల దాడిలో ఒకే నెలలో 10ల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. రాత్రి వేళల్లో విధులకు వెళ్లే కార్మికులను వెంట పడుతుండడంతో ద్విచక్ర వాహనాల నుంచి కింద జారిపడి గాయాల పాలవుతున్నారు. ఆయా కాలనీలలో గుంపులుగా సంచరిస్తుండడంతో చిన్న పిల్లలు పరుగులు తీస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 30న రామగుండం మజీద్ కార్నర్ కు చెందిన సయ్యద్ అహ్మద్ అనే 3 ఏళ్ల బాలుడిపై కుక్కలు దాడి చేయడంతో అతనిని హైదరాబాద్ కు తరలించి మెరుగైన వైద్యం అందించారు. ఇక మీ అందరికి చెప్పేది ఏం లేదు, నేను మంచిగా చెప్తా. ఈ అన్న ఏం రాసుకొచ్చిండో కూడా ఇన్న తర్వాత చెప్తా ప్రజలారా. ఈ నెల 14న బాబూజీ నగర్ లో ఈ నెల అంటే జనవరి నెలలో బాబూజీ నగర్ లోని ప్రసాద్ అనే యువకుడిపై దాడి చేసి అతన్ని ముక్కును కొరకాయి. అతడు అపస్మారక స్థితిలోకి చేరగా అతన్ని కరీంనగర్ లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అతను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ఈ నెల అంటే పోయిన జనవరి 15న కళ్యాణ్ నగర్, అడ్డగుంట, రమేష్ నగర్, ద్వారకా నగర్ ఏరియాలో శునకం 20 మందిని కరిచింది. 5గురు పారిశుద్ధ కార్మికులు కుక్కగాడికి గురి అయ్యారు. నిత్యం ఏదో ఒక చోట కుక్కల దాడిలో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. మనుషులను కర్తనై ఏంది పరిస్థితి అని మనం ఎన్నిసార్లు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి చెప్పినా కూడా అర్థం కాదు. వీళ్ళు ఈ సేవను ఉంటారు, ఆ సేవను పోతారు. నేను మంచి సమాధానం చెప్తా ఈ కుక్కల ముచ్చటకు. కొంచెం వినాలి వార్త ఏందో. రాత్రి వేళల్లో వెంట పడుతున్న కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఆయా కాలనీలో 10 నుంచి 15 కుక్కలు గుంపులుగా చేరి వాహనదారులను నడిచి వెళ్లే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గనులో విధులను ముగించుకొని ఇంటికి వెళ్లేవారు, రాత్రి పనులకు వెళ్లేవారు దాడి చేస్తున్నాయని, మోటార్ సైకిళ్లపై వెళ్తుండగా వారిని వెంబడిస్తున్నాయని, కుక్కలు దాడి చేస్తున్నాయనే భయంతో వాహనాలు వేగం పెంచి కింద పడిపోయి ఇక చేస్తారు. ఎల్బీ నగర్ నివాసంలో ఉండే ఓ అమాలి కార్మికుడు కూరగాయల మార్కెట్లోని పనులను ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కుక్కలు తరుముతుండడంతో కింద పడగా తీవ్ర గాయాల పాలయ్యారు. ఇక కుక్కలను తరలించండి. సత్యనారాయణ స్థానికుడు. రామగుండం కార్పొరేషన్ లోని కుక్కల బెడద పెరిగిపోయింది. గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నాయి. చిన్నల పిల్లలపై విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నాయి. ఎన్నిసార్లు కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కొన్ని కుక్కలు చర్మవ్యాధులు సోకి కాలనీలో సంచరిస్తున్నాయి. చర్మంపై ఉన్న వెంట్రుకలు ఊడిపోయి రోగాలు సోకిన కుక్కలు ఇండ్ల మధ్యలో తిరుగుతున్న వాటిని గుర్తించి అరికట్టాలను సత్యనారాయణ స్థానికుడు చెప్తాడు. ఇవి అన్ని పోనీరు కానీ ముచ్చట నేను చెప్తున్నోర్రి. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకవైపు కుక్కలు, మరొక వైపు పందులు, మరొక వైపు పశువులు, మరొక వైపు కోతులు. ఇవన్నీ సరిపోనట్టు కాలువల కాడ అక్కడక్కడ నీటి కుంటల మీద దోమలు. మన పరిస్థితి ఎట్లున్నదంటే మూలిగే నక్క మీద నాట తాటి పండు పడ్డదట. తాటి పండు అడ్డదాట. మనకే అరకొర సాలని జీతాలతో బతుకుతున్నాం, అనేక సమస్యలతో బతుకుతున్నాం. ఇటు కుటుంబ సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఏమైనా కూడా, అటు జాబ్ సమస్యలు కావచ్చు, అనేక సమస్యలతోటి మనం ఉంటాం. ఇక రోడ్డు మీద పోవాలంటే కుక్కలు కడతాయి,
పందులు దాడి చేస్తాయి, పశువులు అడ్డం వస్తాయి, ఇక కోతులు, ఇవన్నిటికీ ఇక నేను చెప్పేది ఏంటంటే కుక్కలకు, పందులకు, తర్వాత దోమలకు, తర్వాత కోతులకు, పశువులకు ప్రత్యేక పాలనా అధికారులు. ఎందుకు ఈ పాలన? ఏం పరిపాలన ఇది? ఇదేనా మీరు చేసే పాలనా అధికార యంత్రాంగం? గతం నుంచి చెప్తున్నాం. గతంలో ఎప్పుడైతే రామగుండం మున్సిపల్ కమిషనర్ గా శ్రీకాంత్ సార్ ఉన్నప్పటి నుంచి మేము మొదలుపెట్టి చెప్తున్నాం. మరి అప్పుడు కమిషనర్లు పట్టించుకోలే, ఇప్పుడు అదనపు కలెక్టర్ అమ్మనే కమిషనర్ గా ఉన్నది, ప్రత్యేక పాలనా అధికారిగా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. మరి వీళ్ళు ఏ స్థాయిలో ఆలోచిస్తారో నాకైతే అర్థం కాలేదు. మరి ఏం చేస్తారు వీళ్ళు? అధికార యంత్రాంగం అంతా ఎటు పోతుంది? బెల్లం అమ్ముకునేటోళ్ళు సపరేటు. ఇక మేము ప్రతిసారి చెప్తున్నాం, బెల్లాలు అమ్ముకుంటారు, డీజిల్ అమ్ముకుంటారు, వాహనాల రిపేర్లకు పోతున్నాయి, అత్తలవు. ఎన్ని జరిగినా ఏం జరిగినా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల అసలు చీమ గుట్టినట్టు కూడా కనబడది. నేను ఎన్నోసార్లు చెప్పిన పేపర్ స్టేట్మెంట్లలో రామగుండం ఇంటి పన్నులు వసూలు చేసుట్లా తెలంగాణ రాష్ట్రంలోనే మొదటిది అని చెప్పేసి చెప్తారు కదా. మరి ఏడా ఇదేనా మొదటి స్థానం? కుక్కలను పెంచుతాంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పందులను పెంచుతాంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ఇక దోమలను పెంచుతాంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, కోతులను పెంచుతాంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, పశువులను కూడా పెంచుతుంది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ప్రధాన చౌరస్తా, గోదావరిఖని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో, తిలక్ నగర్ సెంటర్ లో, రమేష్ నగర్ సెంటర్ లో, పైవింగ్లెన్ సెంటర్లు ఇవి ప్రధానంగా ఉండే దారులు. ఈ ప్రధాన చౌరస్తా సెంటర్లలో పశువుల సంచారం సాయంత్రం అయిందంటే కనబడతాయి. కుక్కలు అనేక సోషల్ మీడియా మాధ్యమాలలో చూసినాం, స్థానిక పేపర్లలో చూసినాం, లోకల్ వార్తాపత్రికలలో చూసినాం, ఛానళ్లలో చూసినాం. కుక్కలు కలిసి ఒకే 2 రోజులలో 20 మంది ఆసుపత్రుల పాలయ్యారని కూడా చెప్పారు. అంటే శిల్క కొట్టినట్టు కూడా అనిపించలేదు. కుక్క ముక్కు వరిసి ముక్కును కొరికిపోయింది అని చెప్తే ఆయన కరీంనగర్ కో హైదరాబాద్ కో పంపిస్తారు. ఏలే కుక్కే కదా, కరిసింది కదా, మా బతుకుతలే అనే ఆలోచనలు ఉన్నారా? ఎట్లా ఇది? మరి ఇదేం కార్పొరేషన్ అర్థమైతే లేదు. పేరు గొప్ప, ఊరు దిబ్బ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనే చెప్పుకోవాలి. నిజంగానే ఈ యొక్క కార్పొరేషన్ కు పాలనా అధికారి అడిషనల్ కలెక్టర్ అమ్మ, ప్రత్యేక పాలనా అధికారి జిల్లా కలెక్టర్ సారు. ఇగో సార్లు, ఇగో గిది మా పత, ఇగో మా రామగుండం కార్పొరేషన్ కథ గిది. గిట్లా ఉన్నది కార్పొరేషన్ల. ఇక మీరేం చేస్తారు? ఏం చెయ్యరు. ఎందుకంటే కింద సామాన్య ప్రజలై, సామాన్య కార్మికులై, మధ్య తరగతి కుటుంబీకులకు బాధలు కలుగుతున్నాయి. అన్ని ఎవరు పట్టించుకోవాలి? మీరు మీటింగులు పెట్టి చెప్పుతారు. ఏం చెప్పిర్రు? ఏం చెప్తారు? మీటింగులు పెట్టి మున్సిపల్ అధికారులకు కలెక్టర్ సార్ కానీ, అదనపు కలెక్టర్ అమ్మ కానీ ఏం చెప్తాంది? కుక్కలను పెంచమని చెప్తారా? పశువులను పెంచమని చెప్తారా? పందులను పెంచమని చెప్తారా? దోమలను పెంచమని చెప్తారా? లేదంటే రామగుండం అభివృద్ధి చేస్తున్నామని చెప్తారా? ఏడా అభివృద్ధి చేసినట్టయితే కనబడతలేదు. నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో పరిస్థితి గింత దారుణంగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే పాలనా అధికారులు ఒక ప్రత్యేక పాలనా అధికారి కలెక్టర్ సారు, అదే విధంగా రామగుండం కమిషనర్ గా అదనపు కలెక్టర్ అమ్మ, మరి ఇంతగానం ఉండి కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ల పశువుల సంచారాన్ని గాని, కుక్కల పరిస్థితులను గాని, లేదంటే దోమలను గాని, లేదంటే కోతుల బెడదలు గాని తప్పించే పరిస్థితులు కనబడుతున్నారు. మరి ఎందుకో ఈ కార్పొరేషన్ తీసేది? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గ్రామ పంచాయతీ చేసుకుందాం. రామగుండం కార్పొరేషన్ తీసేసి ఇన్ని డివిజన్లు అద్దు, ఎవరి డివిజన్ కు వాళ్ళు గ్రామ పంచాయతీ పెట్టుకొని ఆ గ్రామ పంచాయతీ పాలనా అధికారి ఎవరు ఉంటారో ఆయన పరిపాలించుకుంటాడు. ఏంది మరి? ఈ కథ ఏది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ప్రజల బాధలు, ప్రజల గోసలు, ప్రజల కష్టాలు, ఇక రాబోయే రోజుల్లో తాగునీటి సమస్యలు చూద్దాం, అవి కూడా చూసే పరిస్థితి కనబడుతుంది. ఇక మాట్లాడితే ప్రజల సమస్యలను అడిగితే ఇక
మేము ఇక్కడ ఎవరి ప్రజాప్రతినిధులను ఏ రాజకీయ పార్టీల గురించి మాట్లాడతలేం, కేవలం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల కోసం మాట్లాడుతున్నాం, అధికార యంత్రాంగ నిర్లక్ష్యం గురించి మాట్లాడుతున్నాం. ప్రత్యేక పాలన అధికారి, జిల్లా కలెక్టర్, మన కమిషనర్ గా అదనపు కలెక్టర్ అమ్మ, ఇంతమంది ఇంత పెద్ద స్థాయి అధికారులు ఉన్నా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఇట్లాంటి పరిస్థితులు బాబోయ్ శునకాలు అని పేపర్ల వార్తలు వచ్చేదాకా కూడా పట్టించుకోకపోవడం ఇది చాలా బాధాకరమైన ముచ్చట అనేది చెప్పుకోవాలి. నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఇంత పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఎప్పుడు కూడా ఎవ్వరు ఊహించలే. ఇది ఏమైనా కాలమో ఎలాంటి పరిస్థితో తెలియదు కానీ నిజంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందనేది చెప్పుకోవాలి ప్రజలారా. నిజం ఇది. నిజంగానే మీ అందరికీ తెలిసిందే, ఏ దారి పొంట పోయినా కూడా కుక్కలు వెంబడిస్తున్నాయి, కోతులు కనబడుతున్నాయి. ఎల్బీ నగర్, జవహర్ నగర్, అటు తిలక్ నగర్, ఫైవింగ్ క్లాన్ ఏరియాలలో కోతుల బెడద, కుక్కల బెడద, పందుల బెడద. ఇక ప్రధాన చౌరస్తా, తిలక్ నగర్ చౌరస్తా, ఫైవింగ్ క్లాన్ చౌరస్తా, రమేష్ నగర్ చౌరస్తా, రాజేష్ థియేటర్ సెంటర్, అటు పోతే హైవేలల్లా ఏది బీ పవరజ్ హైవే వరకు పశు సంచారం. ఇవి ఎవరు పట్టించుకోవాలి? వీటి కోసం మేము ఎవరికి చెప్పమంటారు? మున్సిపల్ కమిషనర్కి చెప్పాలంటే ఆ మేడం గారు, అదనపు కలెక్టర్ గారు ఇట్లాంటి విషయాలు చెప్పొచ్చునా? మరి ప్రత్యేక అధికారికి చెప్పాలంటే జిల్లా కలెక్టర్ సారు ఈ చిన్న విషయాలను, కార్పొరేషన్ అధికారులు తీర్చాల్సిన విషయాలను కలెక్టర్ స్థాయి దృష్టికి తీసుకెళ్ళమంటారా? మరి తీసుకెళ్ళమంటే చెప్పండి, నా ఛానల్ కు కామెంట్ చేయండి, నేను కలెక్టర్ సార్ దృష్టికి తీసుకెళ్తా. అవసరమైతే ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా పోయి ఎమ్మెల్యే గారి నుండి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఏది కుక్కల విషయమే, నిజమే. ఖచ్చితంగా రామగుండం కార్పొరేషన్ గురించి, కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులకు ఈ విషయాన్ని చేరవేస్తా ఖచ్చితంగా. ఎందుకంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పెద్దపల్లి జిల్లాలోనే ఉన్న ఏకైక కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అనేక పరిశ్రమలున్న పరిశ్రమ యాజమాన్యాలు ప్రజలను మోసం చేస్తున్నా కూడా ఇక్కడ జనం జీవనం అనేది సాగిస్తుంది. అన్ని సంపుకొని, నిజంగానే అన్ని సంపుకొని, అటు ఎఫ్సిఐ మోసమే, ఇటు ఎన్టీపీసీ మోసమే, అటు సింగరేణి మోసమే. ఎన్ని మోసాలు జరిగినా కూడా ఇక్కడ మోసపోయి ప్రజలు బతుకుతున్నారు. ఎందుకు మోసం అంటే ఎన్టీపీసీ స్థానికుల ఉద్యోగాలతోటి మోసం చేసింది. తర్వాత అదే విధంగా సింగరేణి అట్లనే చేసింది, ఎన్టీపీసీ కూడా ఎఫ్సిఐ కూడా అదే చేస్తుంది. ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెడితే కార్పొరేషన్ లో లాలన అనేది జరుగుతుంది అనుకుంటే ప్రత్యేక అధికారి వచ్చినాక జిల్లా కలెక్టర్ సారే ఓ తండ్రిలాగా కూర్చొని, లేదంటే ఓ తల్లిలాగా కూర్చొని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను ఒక అభివృద్ధి బాటలో పయనింపజేస్తారు అనుకుంటే కూడా వారి హయాంలో కూడా జరగకపోవడం బాధాకరం అనే చెప్పుకోవాలి. ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కుక్కలు, పందులు, పశువులు, ఆ తర్వాత కోతులు, దోమలు, వీటికి తోడు దోమలు. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కథ. వీటన్నింటికి అంటే నేను మళ్ళా కార్పొరేషన్ కు ప్రత్యేక పాలనా అధికారి జిల్లా కలెక్టరు, మన మున్సిపల్ కమిషనర్ గా ఇన్ఛార్జిగా అదనపు కలెక్టర్ అమ్మ, వీళ్ళు ఉన్నారు. ఇక కింది స్థాయి అధికారుల ముచ్చట ఎట్లుంటది అంటే ఎవరి పాట ఆలనే, ఎవరికి ఏది దోస్తాదో అమ్ముకునే పరిస్థితే కనబడుతుంది, ఎవరికి ఏది నచ్చితే అది వేసుకునే పరిస్థితే కనబడుతుంది. ఏమున్నా సామాన్య ప్రజల మీద, సామాన్య కార్మికుల మీద వాళ్ళ తప్పులు, ఉద్యోగస్తుల తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం, కార్మికుల కోసం ఇక ప్రజలకు సేవలు చేయాల్సిన మున్సిపల్ అధికారులు వాళ్ళ సొంత అవసరాలకు లేదంటే వాళ్లకు నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవడం. ఎవరికి నచ్చింది వారు చేసుకోండి, ఎవరి తీరు యమునా తీరు ఏదో ఉంటది కదా, అది పరిస్థితి. ఏదైనా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ప్రజలారా ఉన్న ముచ్చట ఏంటంటే పందులు మంచిగా ఉన్నాయి, కుక్కలు బాగున్నాయి, ఇక పశువులు చెప్పుకోవద్దు, ఇక కోతుల గురించి వీటన్నింటి గురించి ఎవరైనా మాట్లాడితే ఆయన అధికార పార్టీ, ఈయన ప్రతిపక్ష పార్టీ, లేదు ఈయన వేరే పార్టీ, లేకపోతే ఈయన ఇంకో పార్టీ,
ఇది కుక్కల గురించి మాట్లాడితే పార్టీలు గుర్తొస్తాయి ప్రజానాయకులకు, లేదంటే ఇంకేదైనా సమస్య గురించి చెప్తే ఆయనే ప్రతిపక్ష పార్టీ అని చెప్తారు, లేదంటే ఆయన అధికార పార్టీకి సంబంధించి మాట్లాడతారని చెప్తారు. మీరు నిజంగా ప్రజాప్రతినిధులు, నిజంగా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇంకా ఏ పార్టీలు ఉన్నా కూడా, ఏ రాజకీయ పార్టీ ప్రజానాయకులు ఉన్నా కూడా నిజంగా కార్పొరేషన్ గురించి మాట్లాడు. సింగరేణి యాజమాన్యం ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో మాట్లాడు. ఎన్టీపీసీ ప్రజలను ఏ విధంగా మోసం చేయబోతుందో మాట్లాడు. ఎఫ్సిఐ యాజమాన్యం కూడా ఏ విధంగా మోసం చేసిందో మాట్లాడు. ఇవన్నీ పక్కన పెడితే ఇక వాళ్ళ గురించి మేము ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు, కలెక్టర్ సార్కు, అదనపు కలెక్టర్ అమ్మకు చెప్పేది, అయ్యా మా బాధలు, మా గోసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఓవైపు కుక్కలు తిరుగుతున్నాయి, ప్రజలను పరేషాన్ చేస్తున్నాయి, కోతులు బెడద పెరిగిపోయింది, రోడ్ల పైన పశు సంచారం పెరిగింది, అదే విధంగా కాలువల్లో దోమల సంఖ్య పెరిగిపోయింది, ఇంకేమన్నా పందుల స్వైర విహారం చేస్తున్నాయి. వీటన్నిటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితులను కూడా ఆలోచించారు. మిమ్మల్ని రోడ్లు వేయమంటలేం, ఎట్లా వేయరు, మిమ్మల్ని ఏం కట్టియమంటలేం, ఎట్లా కట్టియరు, అవన్నీ మాకు తెలుసు. కానీ ఈ చిన్న ముచ్చట్లు చేసి ప్రజలకు మేలు చేసిన వాళ్ళు అవుతారు కలెక్టర్ సారు, గుర్తు పెట్టుకోరు. ఇది ప్రజలారా బాబోయ్ శునకాలు అని చెప్పేసి ఆంధ్రజ్యోతి అన్న మనకు చెప్తున్న ముచ్చట.